ఉల్లిపాయ కోడిగుడ్డు కూర అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా చేసుకోండి. చూద్దామా? ఆయిల్ అయితే వేడైంది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, నాలుగైదు వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేద్దాము. సగ్గుబియ్యం వడలు అయితే చేశానండి. వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను. వెల్లుల్లి అయితే వేగింది. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాం. ఉల్లిపాయ కరివేపాకు రెండు కలిపాను. ఉల్లిపాయలు అయితే బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం, పసుపు వేసుకుందాం, ఉప్పు, కారం, తర్వాత ఎగ్గు కొట్టిపోసుకుందాం. ఇంకా కొంచెం వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ చూద్దాం. చూద్దాము ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయేమో. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం, పసుపు అయితే వేసుకుందాము. అల్లము, పసుపు, కొంచెం మెంతి పొడి, ఇందులో మెంతి పొడి వేస్తేనే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే నేనైతే ఇలానే చేస్తాను, స్మెల్లే బాగుంటుంది మెంతి పొడి వేయంగానే స్మెల్. తర్వాత ఉప్పు, కారం అయితే వేద్దాము. కొంచెం మిరియాల పొడి, ఉప్పు, కారం కొంచెం ఉడికిన తర్వాత ఎగ్ అయితే కొట్టిపోద్దాము. పిల్లలు అయితే ఈ కర్రీని ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఉప్పు, కారం అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందులో ఎగ్ వేద్దాము. కాసేపు అయితే వీటిని ఇట్లానే ఉండనిద్దాము. ఇప్పుడు మూత అయితే పెడుతున్నాము. ఆమ్లెట్ లాగా అయిపోతుంది. మళ్ళీ కాసేపు మూత పెడదాము. చూద్దాం ఒకసారి. దీన్ని కొంచెం ఇట్లా తిప్పుదాం, కొంచెం కొంచెం. ఎగ్ అయితే ఉడికిపోయింది. కొంచెం మసాలా అయితే వేద్దాము. మసాలా, కొత్తిమీర వేద్దాము. కూర అయితే అయిపోయింది.
నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కూర అయితే ఇంతేనండి, 5 నిమిషాలలో అయిపోతుంది. ఇంతే, ఇట్లా ఉంచి మూత పెట్టేస్తున్నాను. కూర అయితే అయిపోయింది. సరే అండి, కర్రీ అయితే అయిపోయింది. ఓకేనా, బాయ్.